31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. అలాగే తులాలగ్నంలో పుట్టినవారు, చిత్ర నక్షత్రంలో పుట్టినవారు, విశాఖ నక్షత్రంలో పుట్టినవారు, స్వాతి నక్షత్రంలో పుట్టినవారు, అలాగే మాత్రం వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. శంభో శంకర హర హర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక మీదేదయ కంచి కామాక్షి మధుర మీనాక్షి సమ్మక్క సారక కోటమైసమ్మ కాళిక మాత రాజరాజేశ్వరి దేవత గాయత్రి మాత మహాలక్ష్మి దేవత మీదేదయ విజయవాడ కనకదుర్గమ్మ మీదేదయ. ముఖ్యంగా తులారాశి వారి పేరు మీద 6 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు అదృష్ట యోగం పడ్డది. తులారాశి వారి జాతకంలో ఎక్కడ పోయినా కలిసి వచ్చే అవకాశం ఉంది. చంద్రబలం మంచిగా ఉంది. నూతన వస్త్రధారణ, నూతన స్త్రీలు పరిచయం కావటం, అలాగే గొప్ప గొప్పవారు పరిచయం కావటం, అలాగే వీరి జాతకంలో ఏది పట్టినా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉండటం, కాగల కార్యం గాంధర్యులో తీర్చగలగటం, అలాగే మాత్రం విలువైన వస్తువులు కొనటం, స్థలం కొనటం కానీ, భూమి కొనటం కానీ, వాహనం కొనటం కానీ, కట్టడం కానీ, నిర్మించడం కానీ, శుభకార్యం చేయటం కానీ, గురుబలం రాహుబలం కేతుబలం, గురుబలం రాహుబలం శనిబలం 3 గ్రహాలు మంచిగా ఉన్నాయండి. అనుకూలత జాతకానికి 6 గవ్వలు పడ్డాయి. శుక్రమహారదశ. కళాకారులకు కూడా తిరిగి ఉండదు. నిర్మాతలు, డైరెక్టర్లు, అలాగే నటీనటులు, అలాగే కథానాయకులు, నాయకులు, సంగీత కళాకారులు, గీత రచయిత రాసేవారు, సాంకేతిక నిపుణులు, గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ పరంగా చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయి. క్రీడాకారులకు కూడా మంచి యోగాలు లభిస్తాయి. అలాగే వీరి జాతకంలో రాజకీయ రంగంలో వారికి కూడా తిరిగి ఉండదు. ముఖ్యంగా స్వపక్షం కావచ్చు, విపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొద్దిపాటి మందగోడితనం ఉంటుంది, ఇబ్బందికరమైన యోగం ఉంటుంది. ఇక వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అలాగే బోర్వెల్స్ వ్యాపారం చేసేవారు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ రంగం వ్యాపారం చేసేవారు కావచ్చు, అలాగే వాహన రంగంలో వ్యాపారం చేసేవారు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరు ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుందండి. వ్యవసాయ రంగంలో పండ్ల తోటదారులో కూడా పట్టిందల్లా బంగారం ఉంటుంది. ముఖ్యంగా వీరి పేరు మీద ఏముంటుందంటే అండి, ముఖ్యంగా మాత్రం స్త్రీ శాపం, గోశాపం, అలాగే స్త్రీ శాపం, గోశాపం, బ్రాహ్మణ శాపం అలాగే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది వీరి పేరు మీద. కానీ ఎవరితో వీరు మాటలు పడకపోవటం మంచిదండి. ఆ శాపం ఇవాళ కాదు, ఎప్పటి నుంచో పడ్డది. అదేమైనా ఉంటే వీరు తొలగించుకోవడం మంచిది. ఎవరినన్నా స్త్రీలని ఇబ్బంది పెట్టిన టైం కానీ, అలాగే బ్రాహ్మణుని ఇబ్బంది పెట్టిన టైం కానీ, లేదా వితంతువుల్ని ఇబ్బంది పెట్టిన టైం కానీ, ఇలాంటివి ఉంటే వీరు తొలగించుకోవడం మంచిది. ఆ తొలగాలంటే ఏం చేయాలని చాలామంది అనుకోవచ్చు. వారు ప్రత్యక్షంగా లభిస్తే వాళ్ళని క్షమించమని కోరటం చాలా వరకు మంచిది. వారు క్షమించకపోయినా పర్వాలేదు, మీరు క్షమించని అహం తగ్గించుకొని చెప్పడం చాలా వరకు మంచిది. రెండవది ఏముందంటే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం గోధుమలు దానం చేయటం, బియ్యం దానం చేయటం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి అన్నదానం, గోదానం, భూదానం, స్వర్ణదానం, వస్త్రదానం చేయటం చాలా వరకు మంచిది. ఇంట్లో పాత వస్తువులు విసర్జన చేయాలండి. అమ్మవద్దు. బంగారం వెండి అయితే మిమ్మల్ని అమ్మని దానం చేయమని అంటలేదండి. అది వస్త్రాలు కావచ్చు, చీరలు కావచ్చు, సారీలు కావచ్చు, డ్రెస్ కావచ్చు, లేదా చెరిగిపోయిన సోఫాలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, ఇనుప వస్తువులు కావచ్చు, ఏదైనా విసర్జించడం మంచిది. అమ్మడం కూడా మంచిది కాదు. ఒకవేళ అమ్మాల్సి వస్తే మాత్రం మీ కాడ పనిచేసే వారితోని అమ్మించి ఆ డబ్బులు మీరు తీసుకొని ఏదన్నా పొట్టకు గడుచుకుంది అనటం చాలా వరకు మంచిది. కొందరు కక్కుర్తి బుద్ధితో మాత్రం అది అమ్మి కూడా డబ్బులు జేబులు వేసుకుంటారు. అది మంచిది కాదు. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కంచి కామాక్షి మధుర మీనాక్షి విజయవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం చాలా వరకు మంచిది. రాహుకాలం గడియాల. రెండవసారి గవ్వలేసి చూద్దామండి తులారాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే వీరు జాతకాన పడ్డాయండి. రాళ్ళ పడ్డాయండి. రాహుమార్దశ చాలా మంచిగానే పడ్డాయండి. శుక్రమహారదశ, రాహుమార్దశ అంటే ముఖ్యంగా
బెజవాడ కనకదుర్గ అమ్మవారి దయ ఉంటుందండి. వీరు రాహుకాలంలో కానీ, శుక్రవారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ, అష్టమి తిథి కానీ, అమావాస్య తిథి కానీ అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది. స్త్రీలైనా పురుషులైనా సువాసిని పూజ చేయటం, అలాగే ముత్తైదులను తీసుకొని పూజ చేయటం, అలాగే మాత్రం స్త్రీలతోని మాత్రం పనులు చేపించటం, అలాగే తల్లి మాట ప్రకారం నడవటం, వదిన మాట ప్రకారం నడవటం, లేదా అక్క మాట ప్రకారం నడవటం, చెల్లి మాట ప్రకారం నడవటం, భార్య మాట ప్రకారం నడవటం. అంటే ఒకరి మాట ప్రకారం నడిస్తే ఇక ఏరే వాళ్ళు ఫెయిల్ అవుతారు అనుకుంటే అందరిని నచ్చజెప్పి అందరితో ఒక కార్యక్రమం చేపించడం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి వివాహం కాని వారు అయితే మాత్రం అందరి మాట ప్రకారం నడవచ్చు, వివాహం అయిన వారు కూడా ఒప్పించి నడవచ్చు. అలాగే పాత గొడవలు, చిక్కులు, చికాకు గొడవలు అంటూ ఎవరికి లేని మనుషులు అంటూ ఉండరు. ఓ గొడవలు ఉంటే అవి తీర్చుకోవడం మంచిది. భూమిది కానీ, జాగది కానీ, ఇల్లుది కానీ, కోర్టుది కానీ, కేసుది కానీ ఏమైనా చిక్కులు చికాకులు ఉంటే తొలగించుకోవాలండి. అలాగే వీరి జాతకంలో మాత్రం విడిపోయిన భార్యాభర్తలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే విడాకులు కోరుకున్న వారు కూడా మనసు మారే అవకాశం ఉంది. అలాగే సంతానపరంగా ఇబ్బందులు పడుతున్న వారు కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. వాహన యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దల సహకారం అయ్యే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు తిరుగుండదు. ముఖ్యంగా వీరికి వాహనంతో ఇబ్బంది వచ్చే అవకాశం ఉందండి. వాహనంతో ఎలా ఇబ్బంది వస్తుందంటే మాత్రం దూర ప్రయాణం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం మూలంగా ఇబ్బంది వస్తుంది, అలాగే కరెంటు మూలంగా ఇబ్బంది వస్తుంది, వాటర్ మూలంగా ఇబ్బంది వస్తుంది. 3 రకాలు వాటర్ అనుకుంటే 3 రకాలు ఉంటుందండి వాటర్. ఒకటి ఏంటంటే మాత్రం నదులది, సముద్రాలది, కాలువది, వీటి మూలంగా ఇబ్బంది వస్తుంది, వర్షం మూలంగా ఇబ్బంది వస్తుంది. రెండవది వీరు తాగే వాహనం వాటర్ ఒక్కొక్క కాడ పడుతుంది, ఒక్కొక్క కాడ పడదు, అలాంటి మూలం కూడా ఇబ్బంది వస్తుంది. మూడవది ఏంటంటే మాత్రం అండి ప్రతి వస్తువు మనం తాగే వస్తువు మనం హార్డ్ డ్రింక్ కావచ్చు, లేదా లైట్ డ్రింక్ కావచ్చు, సాఫ్ట్ డ్రింక్ కావచ్చు, వాటర్ కలిసి ఉంటుంది కాబట్టి దాని మూలంగా కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. పంచముఖి ఆంజనేయ స్వామిని ఆకు పూజ చేయటం చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దాం. మూడోసారి గవ్వలేస్తే పడ్డాయండి. వీరి జాతకంలో 7 గవ్వలు పడ్డాయి. 7 వర్ణాలు, 7 లోకాలు, 7 ఋషులు, అలాగే 7 సముద్రాలు, అలాగే 7 స్వరాలు, చాలా వరకు 7 వింతలు ఉన్నాయండి ప్రపంచంలో. వీరి జాతకంలో 7వ సంఖ్య కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆ 7 కొండల స్వామి అనుగ్రహం వీరి జాతకంలో కలిగే అవకాశం ఉంది. ఆ తిరుపతి వెంకన్న దర్శనం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావాలండి. రాబోయేది ఏం లేదు. శ్రావణ మాసం చాలా వరకు మంచిది. శ్రావణ మాసం కావచ్చు, భాద్రపాద మాసం కావచ్చు, అశ్విత మాసం కావచ్చు, కార్తీక మాసం కావచ్చు, లేదా మాత్రం ధనుర్మాసం కావచ్చు, పుష్యమాసం కావచ్చు, ఏ మాసంలో అయినా సరే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చతరుణం జరుగుతుందండి. ఎప్పుడు వెళ్ళినా సరే ఆ స్వామిని దర్శనం రమ్మని అంటాడు కానీ పొమ్మని అనడు, మళ్ళీ తిరిగి రమ్మని అంటాడు. ఆయన ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం మొక్కుబడి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావాలండి. వారి మీద ఉన్న చిక్కులు, చికాకులు, దారిద్ర్యబాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ధనార్థులకు ధనం కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగం కలిగే అవకాశం ఉంది. కళ్యాణం కోరుకునే వారికి కళ్యాణం కలిసి వచ్చే అవకాశం ఉంది. సంతానం కోనేవారికి సంతానం కలిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. సర్వ అరిష్టాలు తొలగిపోయే అవకాశం ఉంది ఆ గోవిందుడి దర్శనం మూలంగా. ఇది విని చూసి ఆచరించే వారికి సర్వఫలాలు కలుగుతాయండి. శుభం భూయత్.